వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్ అక్రమాస్తులని రోజు మాట్లాడటం, గొంతులు చించుకునేలా వీడియోలు చేయడం చూస్తూనే ఉన్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు ఎవరి దగ్గర నుంచి ఎలా సంపాదించాడు, ఎంతెంత సంపాదించాడు, ఆ సంపాదన ద్వారా తాను ఏ కంపెనీలని అభివృద్ధి చేసుకున్నాడు, ఏ కంపెనీలు ఎంత పెట్టాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. జగన్ అక్రమాస్తులు అంటూ పేపర్లు మొత్తుకుంటున్నాయి, ఛానల్స్ మొత్తుకుంటున్నాయి, అందరూ చెప్తానున్నారు. అక్రమాస్తులు వెనక ఉన్న ఏ కంపెనీలు ఎంతెంత ఇచ్చినాయి, ఆ డబ్బులు తీసుకుని జగన్మోహన్ రెడ్డి తన కంపెనీలను ఎలా అభివృద్ధి చేసుకున్నాడు, ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఎట్లా చూస్తారు మీరు? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు 12 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నాడు. అక్రమాస్తుల కేసుల విషయంలో పుష్కర కాలం అయిపోయింది. ఈ మధ్య జస్ట్ 2 days బ్యాక్ హైదరాబాద్లో నాంపల్లి కోర్టుకి అటెండ్ అవుతున్నాడు. ఇంకేముంది, అక్రమాస్తుల కేసు ఒక స్టెప్ ముందుకెళ్ళిపోద్ది అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా సీరియస్గా ఎదురు చూశారు. తీరా చూస్తే అది 3 నిమిషాలు కోర్టులో ఉండి బయటకు వచ్చేసాడు. దానికి జగన్ రెడ్డి గారు గతంలో చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, కోర్టుకి నేను రావటం వల్ల శాంతి భద్రతల సమస్య వస్తుంది, అభిమానులు చాలా ఎక్కువగా వస్తారు, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పాడు. ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పాడు. ఆయన చెప్పింది కరెక్టే అని నిరూపించడానికి భారీ ఎత్తున జన సమీకరణ చేశాడు. కోర్టుకి వెళ్ళేటోడికి జన సమీకరణ చేయటం ఏంటి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 2029లో రప్ప అన్నాడు. రప్ప అంటే పొట్టేల్ని కోసినట్టు కోసేస్తారు, అదే ఉద్దేశం. అదా? ఎవరిని కోస్తారు? తెలంగాణ ప్రభుత్వాన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజలనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలనా? ఎవరిని కోసేది? అట్లా కోస్తానని ఫ్లెక్సీలు పెట్టుకుంటే అది న్యాయంగా, చట్టంగా, చట్టబద్ధమేనా? అది ఎవడైనా అట్లా చేయవచ్చునా? శాంతి భద్రతల సమస్య సృష్టించవచ్చునా? ఆ పార్టీ అధినేత ఏమో కోర్టుకు టైం ఇస్తున్నాడు, షెడ్యూల్ ప్రకటిస్తున్నాడు. షెడ్యూల్ ఇవ్వటం ఏంటి అసలు? ఆ సైకో అభిమానులు ఏమో సైకో పనులు చేస్తా రప్ప అంటున్నారు, కోసేస్తామంటున్నారు. ఇప్పుడు ఆయన కాస్ట్ అవుతుంది నేను వస్తాయని చెప్పింది కూడా వాస్తవం అని నిరూపించాడు. ఎందుకంటే ఆయన వచ్చిన చార్టెడ్ ఫ్లైట్ పర్ అవర్ 8 lakhs. అంటే పర్ అవర్ ఫ్లయింగ్ టైం కాదు, ఐడిల్ టైం కూడా. అంటే ఆ చార్టెడ్ ఫ్లైట్ బెంగళూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్ గన్నవరం నుంచి బేగంపేట నుంచి బెంగళూరు, మళ్ళీ వెనక్కి విజయవాడ నుంచి వెళ్ళాడండి. ఇవన్నీ టోటల్ కవరేజ్ చూస్తే 1,20 lakhs దానికి బిల్లు పే చేశారు. సో ఆయన ఇంతకుముందు అన్నాడు నేను వస్తే కాస్ట్ అవుతుందని. కాస్ట్ అవుతున్న మాట నిజమే, సబ్కోర్స్ అది గవర్నమెంట్ మనీ కాదు, ఆయన పే చేసుకున్నాడు, అది వేరే విషయం. కానీ కాస్ట్ అవుతుందనేది నిరూపించాడు. జన సమీకరణ చేయాల్సిన అవసరం ఏందో ఎవరికి అర్థం కాలే. సో ఈ విషయాలు పక్కన పెడితే కోర్టులోకి ఎందుకు వెళ్ళాడంటే, ఆయన పాస్పోర్ట్ తీసుకొని లండన్ వెళ్ళే సందర్భంలో వైలేట్ చేశాడు ఆ కండిషన్స్. కాబట్టి కోర్టు వాళ్ళు అప్పీర్ అవ్వమన్నారు కాబట్టి అప్పీర్ అయ్యారు, అటెండెన్స్ మార్క్ చేసుకున్నాడు, వచ్చేసాడు. అందరూ ఊహించింది ఏంటంటే అక్రమాస్తుల కేసులో విచారణ మొదలవుతుందోమని ఎక్స్పెక్ట్ చేశారు. కాబట్టి గమ్మత్ సార్ అక్కడ కోర్టుకు గంట టైం ఇచ్చాడు, 5 నిమిషాలు పూర్తి బయటకు వచ్చాడు. అది ఏం లేదు, అటెండెన్స్. అందులో కోర్టు వాళ్ళు రమ్మన్నారు, వచ్చాను, అటెండెన్స్ హాజరు బయటకు వచ్చేసాడు. కానీ అదే రోజు అదే కోర్టులో సీరియల్ నంబర్ 14 నుంచి సీరియల్ నంబర్ 47 వరకు జగన్ అక్రమాస్తుల కేసులే లిస్ట్ అయి ఉన్నాయి. అవును. దానికి ఇప్పుడు ఈయన అటెండ్ అయిన దానికి సంబంధం లేదని నిన్న ప్రజలందరికీ తెలిసేసి కొంత ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి సబ్జెక్టులోకి వస్తే, అక్రమాస్తుల కేసు ఏంటి? ప్రతి ఒక్కరు అక్రమాస్తుల కేసు అని అంటున్నారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద కిడ్కో ప్రో ఆ టెర్మినాలజీ మనం విన్నది ఈయన హయాంలోనే. ఈయన కనిపెట్టున్నాడు అది కూడా. ఎస్, ఆ వర్డే వెలుగులోకి తీసుకొచ్చారు వీళ్ళు. సో జగన్ రెడ్డి గారు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలించిన కాలంలో తండ్రి అధికారాన్ని ఉపయోగించి కంపెనీలకి, ఇన్వెస్టర్స్కి, పారిశ్రామికవేత్తలకి ఈయన మేలు చేసి వాళ్ళ నుంచి దానికి బదులుగా ప్రతిఫలంగా అమౌంట్స్, కిక్ బ్యాక్స్ లబ్ధి పొందాడు. అది 45,000 కోట్లు అని చెప్పి 2011లో అప్పట్లో శంకర్రావు అని మాజీ మంత్రి కేసేశారు. అప్పుడు ఆ కేసుకి అనుగుణంగా ఆయన సాక్ష్యాధారాలు కూడా సబ్మిట్ చేశాడు. దాని అనంతరం జరిగిన పరిణామాలు మనం చూసినట్టయితే 2012లో జగన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు. 16 నెలలు జైల్లో ఉన్నారు. 2013లో జైల్లో నుంచి బయటకు వచ్చారు. ఆ విధంగా చూసినప్పుడు ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళేటోడు అప్పట్లో. అంటే 3,246 kilometers పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఫ్రైడే కోర్టుకి అటెండ్ అవ్వాలా, సాటర్డే సండే హైదరాబాద్లో ఉండాలా, మళ్ళీ వెళ్ళి పాదయాత్ర చేయాలి. అనుకోకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల నాకు సమస్య అవుతుంది అటెండ్ అవ్వటం అని చెప్పి ఎగ్జంప్షన్ తీసుకున్నారు. కోర్టు వారు సెక్షన్ 437 ప్రకారంగా కొన్ని కండిషన్స్ ఇచ్చి ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఈ ఎగ్జంప్షన్స్ నేపథ్యంలో 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు. ఏ ఒక్క సాధారణ వ్యక్తికైనా ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద ఉండటం సాధ్యమా? మరి ఈయనకి ఎలా సాధ్యమైంది? 3వ వాయిదాకే వారెంట్లు వస్తాయి కదా.
మరి న్యాయం అందరికీ సమానంగా ఉండాలని చెప్తూ ఉంటాం కదా పదే పదే నాలాంటి వాళ్ళు కూడా. కాదని నిరూపితం అవుతుందిగా. మరి ఎందుకు ఈ వివక్ష అనేది పెద్ద ఎత్తున విమర్శలకి తావిచ్చే అవకాశం ఏర్పడింది ఈ పర్టికులర్ విషయంలో. సో ఈ కేసు వ్యవహారం మనం ఒకసారి చూసినట్టయితే జగన్ రెడ్డి గారు 58 కంపెనీల నుంచి కిక్ బ్యాక్స్ కిడ్కో ప్రో లబ్ధి పొందినట్టుగా వెలుగులోకి వచ్చింది. మరి దీని మీద ఈ ఎంక్వైరీ చేస్తున్న దర్యాప్తు సంస్థ సిబిఐ వాళ్ళు 11 ఛార్జ్ షీట్స్ ఫైల్ చేశారు. 120 మంది అక్యూజ్డ్ లిస్ట్ ఉన్నారు. అయితే ఈ కేసు ముందుకు సాగి విచారణ తొందరగా శిక్ష పడకుండా తప్పించుకోవడానికి న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుకులను అడ్డం పెట్టుకొని 2500 సార్లు వాయిదాకి డుమ్మా కొట్టేశాడు. అదేవిధంగా 130 డిశ్చార్జ్ పిటిషన్స్ వేయించాడు. తర్వాత 39 స్క్వాష్ పిటిషన్స్ వేయించారు. అంటే ఇవన్నీ ఎందుకు వేయించారంటే ముందు డిశ్చార్జ్ పిటిషన్స్ క్వాష్ పిటిషన్స్ మీద ఎంక్వైరీ జరగాల, అవి క్లోజ్ అయిన తర్వాత ట్రయల్ స్టార్ట్ అవ్వాలి. ట్రయల్ స్టార్ట్ అవ్వకుండా టైం పాస్ చేస్తున్నారు. ఒక్కసారి ట్రయల్ స్టార్ట్ అయితే సెక్షన్ 309 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం 6 monthsలో క్లోజ్ అవ్వాలి. సరే, ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం బిఎన్ఎస్ చట్టం తీసుకొచ్చింది, పెను మార్పులు చేసింది కదా. ఇలాంటి ఆర్థిక ఉగ్రవాది చేసిన నేరాల ఘోరాల మీద ఇలాంటి సెక్షన్ల మీద ఎందుకు వాళ్ళు నిర్ణయం తీసుకుని మార్చలేదు సెక్షన్? అంటే సుప్రీంకోర్టు కూడా గతంలో వాళ్ళ ఆదేశాలు ఏంటంటే ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు సంవత్సర కాలంలో పూర్తి చేయాలని ఉన్నప్పటికీ మరి ఈ పర్టికులర్ కేసు విచారిస్తున్న న్యాయవాదులు ఒక 6 మారిపోయారు, ఒక 5 మంది రిటైర్ అయ్యాడు. సో మళ్ళీ మొదలొచ్చా కొత్తగా వచ్చిన మళ్ళీ జడ్జి స్టడీ చేసి 454 మంది ఇందులో సాక్షులను విచారించి కేసు ముందుకు సాగకుండా వీళ్ళు న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుకుల్ని, ఆర్థిక నేరస్తులు కదా, మీరు ఆర్థిక నేరస్తులు అన్నారు. సుప్రీంకోర్టు ఏమి వ్యాఖ్యానించిందంటే కరడుగట్టునే నేరస్తుల కంటే ఈ ఆర్థిక నేరస్తులు సమాజానికి డేంజర్ అని చెప్పారు. వాస్తవమే కదా. సో ఈయన ముందుకు సాగకుండా ఈ విధంగా సాగదీత చేస్తూ ఉన్నాడు. అందుకు ఎగ్జాంపుల్ చెప్పబోతే సుప్రీంకోర్టు పలు రకాలుగా వ్యాఖ్యానించింది తీవ్రంగా, కానీ అమలు జరగట్లేదే. అదే అమలు జరగకుండా చేస్తున్నారు న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగులను ఉపయోగించి. నేనేమంటున్నానంటే ఇది ఏ విధంగా దారితీసింది ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వస్తే, సిబిఐ కేసు కనుక టేకప్ చేస్తే సంవత్సరాల తరబడి సాగుతూనే ఉంటుంది, మనం బేఫిగర్ సేఫ్గా ఉండొచ్చు అని ఒక మెసేజ్ సమాజానికి ఇచ్చినట్టయింది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఈ మధ్యకాలంలో జోగి రమేష్ కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఎవరినన్నా చూడండి సిబిఐకి అప్పచెప్పండి కేసు. ఏ ఆర్థిక నేరగాడైనా సిబిఐకి అప్పచెప్పండి. ఎందుకు అంటే దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఇది ఒక ప్రెసిడెన్స్ లాగా ఎగ్జాంపుల్ లాగా తీసుకొని ప్రతి ఒక్కరు సిబిఐ కేస్తే జగన్ రెడ్డి గారి లాగా 15 సంవత్సరాలు హాయిగా ఉండొచ్చు, రిలాక్స్ అన్న ఒక మెసేజ్, తప్పుడు మెసేజ్ సమాజానికి వెళ్ళింది అనేది నా బాధ కదా. అయితే ఇంకొక విషయం, మీరు అక్రమాస్తుల కేసు అనేది ఈయన ఏం చేశాడంటే వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగపతి పబ్లికేషన్ సంస్థకి, వాళ్ళ సొంత సంస్థకి రకరకాల ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ తీసుకున్నారు వాళ్ళకి మెయిల్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 by 1 కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రస్తావిస్తా. వ్యాన్ పిక్ అనే ఒక సంస్థ ఉంది, దానికి కొంత లబ్ధి చేశారు పోర్టుల విషయంలో. అక్కడి నుంచి 854 crores లబ్ధి పొందారు. ఈ డేటా అంతా నేను ఛార్జ్ షీట్లో పొందుపడిచిన వాస్తవ డేటా తీసుకొని మాట్లాడుతున్నా, నా సొంత డేటా కాదు. రెండో అంశం మనం చూసినట్టయితే ఇండియా సిమెంట్ సంస్థకి మెయిల్ చేసి గనుల విషయంలో 140 కోట్లు వీళ్ళ దగ్గరికి లబ్ధి పొందారు. అదేవిధంగా ర్యామ్కో సిమెంట్కి వాళ్ళకు కూడా కొంత ఉపయోగకరమైన గవర్నమెంట్లో పనులు చేసి 100 కోట్లు లబ్ధి పొందారు. పెన్నా సిమెంట్ అనే సంస్థకి కూడా 25 crores లబ్ధి పొందారు. దాల్మియా సిమెంట్ అనే సంస్థ నుంచి 95 crores వీళ్ళ కిక్ బ్యాక్స్ వచ్చినాయి. రామ్కీ గ్రూప్ అని ఉంది, అయోధ్య రామిరెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్. ఆ రామ్కీ సంస్థకి మెయిల్ చేసి అంటే 914 ఎకరాలు వాళ్ళకి అప్పలంగా ఇచ్చేసి దాని ద్వారా 10 crores లబ్ధి పొందారు. తర్వాత లేపాక్షి నాలెడ్జ్ హబ్ నుంచి ఒక 30 crores లబ్ధి పొందారు. రఘురామ్ సిమెంట్స్ అని ఒక సిమెంట్ సంస్థ ఉండే, ఇప్పుడు లేదు, అది టేకెన్ ఓవర్ బై భారతీ సిమెంట్స్. ఈ ప్రక్రియలో ఎందుకు టేక్ ఓవర్ చేశారంటే వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేసి దాని ద్వారా రఘురామ్ సిమెంట్ని భారతీ సిమెంట్ టేక్ ఓవర్ చేశారు. దాని ద్వారా వీళ్ళు 250 crores లబ్ధి పొందారు. కార్మల్ ఆసియా అనే ఒక సంస్థ ద్వారా 25 crores లబ్ధి పొందారు. మనందరికీ తెలుసు హిందూ ప్రాజెక్ట్స్ అని ఒక ప్రాజెక్ట్ ఉండే హైదరాబాద్లో, అప్పట్లో బాగా ఫేమస్ ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టుకి లబ్ధి చేసి వాళ్ళ దగ్గర నుంచి 70 కోట్లు లబ్ధి పొందారు. అదేవిధంగా సాగర్ సిమెంటు, సరస్వతి సిమెంట్ నుంచి 30 కోట్లు 35 కోట్లు లబ్ధి పొందారు. అరబిందో ఫార్మా, హెటిరో ఫార్మా వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చేసి ఇండస్ట్రీ డెవలప్ అవ్వడానికి, అంటే వాళ్ళకి మేలు జరిగేటట్టు చేసి వాళ్ళ దగ్గర నుంచి 12.26 crores లబ్ధి పొందారు. ఈ విధంగా ఈ ఎగ్జాంపుల్స్ అన్ని పరిశీలిస్తే ఇట్లా పలు రకాల సంస్థలకి వీళ్ళు అధికారం దుర్వినియోగం చేసి వాళ్ళకు ఉపయోగపడి వాళ్ళ ద్వారా లబ్ధి పొంది ఈ అక్రమ సంపాదన 45,000 కోట్లు అక్రమంగా ఆర్జించారని చెప్పి అప్పట్లో మాజీ మంత్రి శంకర్రావు గారు ఫైల్ చేశారు, డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్తో సహా.
సో ఇవి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ప్రైమా ఫేసి ఈయన 16 నెలలు జైలు జీవితం గడపవలసిన అవసరం ఏర్పడింది. ప్రైమా ఫేసి ఆధారాలు, డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ లేకపోతే ఆ 16 నెలలు జైలు జీవితం కూడా గడిపి ఉండేవాడు కాదు. సో ఈ కేసు ఇంకా ముందుకెళ్తే, ట్రయల్ కనుక స్టార్ట్ అయితే, ఈ కేసు కనుక విచారణ పూర్తయితే మరి జగన్ రెడ్డి గారికి 100% భారీ ఎత్తున జీవిత ఖైదీ పడే అవకాశం స్పష్టంగా ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని కోర్టుని అసలు ఇట్లా సాగదీసి కోర్టులకు కూడా టైం ఇచ్చే స్థానం ఈయనకు ఉందంటే ఆర్థిక నేరస్తుడికి ఏం మెసేజ్ వెళ్తుంది సమాజానికి? కోర్టు స్టార్ట్ అవడానికి ముందు ఆ రోజు లిస్ట్ అయిన వాళ్ళంతా టయానికి ముందు అక్కడ ఉండాలి. అవును. మరి ఈయన టైం డిక్టేట్ చేస్తే జడ్జి గారు టైం ఇవ్వటం ఏంటి? అసలు దీన్ని ఏ విధంగా చూడాలా? కోర్టు పరిసర ప్రాంతాల్లో ఈ విధంగా నినాదాలు చేయటం, జగన్ సీఎం జగన్. ఏ రాష్ట్రానికి సీఎం అయినా? తెలంగాణకా, ఆంధ్రప్రదేశ్కా? ఏంది సీఎం జగన్ ఏంటి? ఏంటి? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? దానివల్ల ఏం లబ్ధి పొందుతున్నారు? వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి, అంటే తెలంగాణలో జగన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున జన ఆదరణ ఉంది అని చెప్పదలుచుకున్నారా? ఒకవేళ ఇఫ్ దట్ ఈస్ సో, జగన్ రెడ్డి గారు తెలంగాణ ఎలక్షన్లో కాంటెస్ట్ చేయొచ్చు కదా. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ ద మెసేజ్ దే వాంట్ టు గివ్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ? సో ఈ విధంగా కోర్టుని, న్యాయ వ్యవస్థల్ని, పోలీసు వ్యవస్థని, ప్రభుత్వాలని ఇట్లా మభ్యపెట్టి శాంతి భద్రతల సమస్య సృష్టించే విధంగా జగన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో ప్రతి విషయం, ప్రతి పర్యటన కూడా అది చాలా అభ్యంతరకరం. ఈ సంఘటన చాలా విమర్శలకి తావిచ్చింది. ఎందుకంటే అక్రమాస్తుల కేసు అనేది భారీ కేసు. ఆయన ఫేస్ చేసుకొని నిరూపించుకొని ఈయన పాత్ర లేదని కడిగిన ముత్యంలాగా బయటికి రావాలి కదా. అప్పుడు కదా జైలు పలకాలి జనం. మరి అదంతా లేకుండా ఇటువంటి చేష్టలు చేయటం వల్ల పార్టీకి, ఆయనకి నష్టం జరుగుతుందన్న విషయాన్ని వీళ్ళు గ్రహించాల్సిన అవసరం ఉంది. సార్, ఇప్పుడు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తే జైలు పలకాలి కదా అంటారు మీరు. అదే సందర్భంగా ఒక దొంగకు జైలు పలుకుతున్న ఆ ప్రజల గురించి మీరు ఏమంటారు సార్? అంటే ప్రజల్ని ఎంతో కాలం ఎవరైనా మభ్య పెట్టలేరు. ఫస్ట్ పాయింట్ అది వాళ్ళు గ్రహించాలి. ఇప్పుడు ఒక అబద్ధాన్ని 10 సార్లు పదే చెబుతూ ఇంజెక్ట్ చేసినంత మాత్రాన ఇవాళ రేపు ప్రజలు ప్రతి విషయం తెలుసుకోగలుగుతున్నారు. టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. సో ప్రజల్ని ఎంతో కాలం మభ్య పెట్టలేరు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా తీసుకోండి, మెడికల్ కాలేజెస్ విషయంలో కూడా వీళ్ళు చెబుతున్న ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి అవాస్తవాలు వేరు, కానీ రియాలిటీ ఆఫ్ దిస్ ప్రైవేటైజేషన్ కాదు ఇది అన్న విషయం కూడా ప్రజలకు అర్థమవుతా ఉంది. సో వీళ్ళు రియాలిటీని కొంత గ్రహించి, వాస్తవాలతో గ్రహించి, ప్రజలతో కనెక్ట్ ఏర్పరచుకుంటే నెక్స్ట్ మనుగడ ఉంటుంది, లేకపోతే కష్టం. ఇంకొక అంశం కూడా టాపిక్ ఏం వెలుగులోకి వచ్చిందంటే, జగన్ రెడ్డి గారు హైదరాబాద్ కోర్టుకు వచ్చినప్పుడు, కోర్టుకు కదా వెళ్తుంది, మరి జన సమీకరణ చేయడానికి హైదరాబాదులో వాళ్ళ దోస్తానా పార్టీ ఒకటి ఉంది. మరి వాళ్ళు వీళ్ళకి సహకరించకపోతే ఈ విధంగా జరుగుతుండేనా అనే ఒక క్వశ్చన్ కూడా వస్తూ ఉంది. అంటే ఎర్రగొంటలపాలెం ఆ ప్రాంతాల నుంచి కూడా జనాన్ని తోలుకొచ్చారు, డబ్బులు తీసుకొచ్చారని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొచ్చారు, తెలంగాణ ప్రాంతం నుంచి ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా కొంత సహకారం. సార్, మీరు కృష్ణానగర్ అడ్డం మీదకి వెళ్ళినా, ఏ అడ్డం మీదకి వెళ్ళినా బోల్డ్ మంది లేబర్ ఉంటారు. 1000 రూపాయలు 500 ఇస్తే బోల్డ్ మంది వస్తారు ఎక్కడికైనా. పేమెంట్ మొత్తం ఇచ్చేసి వీళ్ళు ఏర్పాటు చేయవలసిన నెసెసిటీ ఏంటి? ఎందుకు పర్యటనలకి జనం కావాలి? అదే మీరు అన్నట్టు ఆ కోర్టులను బ్లాక్మెయిల్ చేయడానికి, నేను వస్తే ఇబ్బందులు వస్తాయి కాబట్టి నేను రావడానికి కుదరదు, నాకు అనుమతి ఇవ్వాల్సింది మీరు అని చెప్పి ఒక రకంగా బ్లాక్మెయిల్ చేయటం. అంటే ధమ్కీ ఇవ్వటమా? అంటే టైమింగ్ షెడ్యూల్ ఇచ్చేసి కోర్టుకి ధమ్కీ ఇస్తారా? టైం ఇవ్వాల్సింది ఈయన జడ్జి గారా, కోర్టులా? ఏం మెసేజ్ ఇస్తున్నాం సమాజానికి? జగన్ ఇచ్చిన టైం షెడ్యూలే ఫాలో అయ్యారు కదా అందరూ. మరి అది ఏం మెసేజ్ వెళ్తుంది సార్? ఇది తప్పుడు మెసేజ్ వెళ్తుంది. న్యాయ వ్యవస్థల మీద గౌరవం తగ్గే విధంగా ఈ విధంగా చేయడం అనుచితం, కరెక్ట్ కాదు అనేది నా ఆవేదన. అందరి ఆవేదన అదే. కాకపోతే మరి ఆ కోర్టులు కూడా స్పందించట్లేదు కదా. స్పందించట్లేదు ఎందుకంటే హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, ఇటువంటి పెద్ద ఆర్థిక నేరస్తులు భారీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఉంటారు కాబట్టి ఈ విధంగా తప్పుదారి పడతా ఉంది. దీనివల్ల చెడు మెసేజ్ వెళ్తుంది సమాజానికి. దాన్ని ఆధారంగా చేసుకుని అందరూ జగన్ రెడ్డి బాటలో వెళ్తే అప్పుడు ఏం చేస్తాయి ఈ కోర్టులు? అది ప్రాబ్లం అవుతుంది. చాలా భయంకరమైన తీవ్రమైన సమస్యగా రూపుదిద్దుకునే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి ఈ స్థాయిలోనే కట్టడి చేసేది ఉండే. నిన్న జగన్ రెడ్డి గారిని కోర్టు వారించేది ఉండే. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ హ్యాపెనింగ్ హియర్? ద కోర్టు ప్రెమిసెస్. ప్రభుత్వాలు కూడా నక్సలైట్ని మేము అణిచివేస్తున్నాం, వాళ్ళు ఎదుర్కొంటాం అంటున్నారు, కానీ సమాజంలో తిరిగి ఆర్థిక నేరగాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం మాత్రం చేయట్లేదు ఏ ప్రభుత్వం. ఆ నక్సలైట్స్ కంటే డేంజరస్ కదా వీళ్ళు. సమాజంలో ఉండి, మనుషుల మధ్యలో ఉండి, మనుషులతో ఉండి, పవర్ ఉపయోగించి, మజిల్ పవర్ ఉపయోగించి, మనీ పవర్ ఉపయోగించి ఈ విధంగా తప్పుదారి పట్టించడం అనేది ఆక్షేపణీయమనేది బాధ. జగన్మోహన్ రెడ్డి లాంటి కొంతమంది ఆర్థిక నేరగాళ్ల వల్ల సమాజం భ్రష్టు పట్టిపోయే అవకాశం ఉందని కోర్టులు వ్యవస్థలు ఆ దిశగా ఆలోచించి అలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించకపోతే యావత్ సమాజం జగన్మోహన్ రెడ్డి అడుగు జాడల్లో నడిచే ప్రయత్నం చేస్తే
ఈ దేశం పరిస్థితి ఏంటి, యువత పరిస్థితి ఏంటంటూ ఆందోళన వెల్లబుస్తున్న కొత్త రవీంద్రబాబు గారి వ్యక్తపరిచిన అభిప్రాయాలకి కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉంది. నమస్తే, నమస్కారం.